విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు 9వ రోజుకు చేరాయి. ఇవాళ అమ్మవారు భక్తులకు దుర్గాదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. నిన్న మూలా నక్షత్రం రోజున జనసంద్రమైన ఇంద్రకీలాద్రిపై ఇవాళ కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవమూర్తుల ఊరేగింపు ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు తుది అంకానికి చేరువయ్యాయి. శనివారం సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. మూలా నక్షత్రం రోజున సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించడం విశేషం. క్యూలైన్లలో చేసిన మార్పుల కారణంగా ఈసారి అమ్మవారిని ఎక్కువ మంది దర్శించుకునే వెసులుబాటు కలిగింది. అయితే కుమ్మరిపాలెం నుంచి వచ్చే క్యూలైన్లలో లైట్లు లేక రాత్రి సమయంలో దర్శనానికొచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. దర్శనాలు అవుతున్నాయి లేదో కూడా తెలియదు. అలా నుంచి నిండుకొని చీకటిగా ఉంది, దాహం వేస్తుంది. పిల్లలు ఏం ఫెసిలిటీస్ లేవు. 2 అవర్స్ లో దర్శనం అయిపోతే మనం ప్లాన్ చేసుకుని వచ్చాము. ఈ పరిస్థితి చూస్తే 3-4 అవర్స్ పట్టేలా ఉంది. లైటింగ్ లేకపోవడం వల్ల ఈ లైన్లో వస్తున్నారు కదండి. దానివల్ల ఏమవుతుందంటే ఏదన్నా ఈ కొండ పక్కమ్మట వేసారు ఈ లైను. సో కొండ మీద ఉన్నటువంటి పాములు కానీ పురుగులు కానీ ఏదైనా వచ్చిన తర్వాత దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? రాబోయే రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చే ప్రయాణికులు భక్తులు కూడా పెరుగుతారు కనుక ఇక నుంచైనా సౌకర్యాలన్నీ సరిగా చేసి భక్తులకు సరిగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గగుడి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో కంటే ఎన్నో సౌకర్యాలు మెరుగుపర్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని వేడుకున్నట్లు చెప్పారు. నేను దుర్గమ్మ తల్లిని ఒకటే కోరుకున్నాను, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి, ఏమాత్రం కరువు లేకుండా వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, అదే మరిగా ఒక నాలెడ్జ్ స్టేట్ గా ముందుకు పోవాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, పేదరికం పూర్తిగా పోయి మెరుగైన జీవన ప్రమాణాలు అందరికీ ఇచ్చే విధంగా నిండు మనసుతో ఆశీర్వదించమని దుర్గమ్మ దేవిని వేడుకున్నాను. భక్తులందరి యొక్క మనోభావాలు చూస్తున్నాను. ఎవరు వచ్చినా ఇక్కడికి చాలా ఆనందంగా వస్తున్నారు. పాలన కూడా ఇక్కడి నుంచి అవుతుంది. ఈ గడ్డ మీద నుంచి పాలన చేస్తున్నాం. దుర్గమ్మ ఆశీస్సులతో ఆ పని కూడా ప్రారంభించాం. మొన్నే బ్రహ్మోత్సవం ప్రారంభం రోజునే అక్కడికి చేసాం కాబట్టి 2 కలిసి వచ్చాయి. అన్ని కూడా బాగానే ఉన్నాయి. దుర్గతుల్ని రూపుమాపే దుర్గావతారంలోనే అమ్మవారు దుర్గమాసురుడనే రాక్షసుణ్ణి సంహరించింది ఈ రోజునేనని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆ తల్లి దుర్గామాతగా కీర్తి గడించింది. అష్టమి నాడు వచ్చే ఉత్సవం కావడంతో దుర్గాష్టమిగా ఈ రోజుని వ్యవహరిస్తారు. ఇవాళ అమ్మవారి దర్శనం చేసుకుంటే దుర్గతులు తొలగి సద్గతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. దుర్గా స్వరూపము అంటే దుఃఖాన్ని తొలగించేటువంటి స్వరూపం దుర్గాదేవి. సమస్త దేవత సమష్టి రూపం దుర్గాదేవి అంటే సమస్త దేవతా స్వరూపం. అటువంటి జగన్మాత అయినటువంటి దుర్గాదేవిని కనుక మనం సేవించినట్లయితే సర్వదేవత అనుగ్రహం కలుగుతుంది. సర్వదేవతలు కూడా అనుగ్రహిస్తారు. రోగబాధలు, ఈతి బాధలు ఈ మొదలైనటువంటివన్నీ కూడా లేకుండా అందరూ కూడా పరస్పర మైత్రి కలిగి ఎంతో ఆనందోత్సాహాలతో తులతూగుతారు. ఉత్సవమూర్తుల ఊరేగింపునకు భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రి పరిసరాలు జనంతో కిటకిటలాడాయి. సరస్వతి రూపంలో జగన్మాత కొండ దిగువన ఆది దంపతులు విహారం చేసి భక్తులకు కనువిందు చేశారు. అర్జున వీధిలోని కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.